పారిపోతే కాదు. అక్కడ వెళ్ళి చూడు, ఇప్పుడు నా దగ్గర అయితే డబ్బులు లేవు, కానీ నా మనసు నీ గురించి బరాబర్ ఉన్నది. నేను నీకు ఖచ్చితంగా కష్టపడి పని చేసి నీ మొత్తం డబ్బులు రిటర్న్ చేస్తా, నేను హామీ ఇస్తున్నా. కానీ రోజు మీరు వచ్చి నాతో గొడవ చేస్తే ఈ డిస్టర్బెన్స్ తో నేను పని చేయలేను. పని చేయకపోతే మళ్ళీ నాకు ఇన్కమ్ రాదు, డబ్బు రాకపోతే మళ్ళీ నీకు నేను ఎట్లా అప్పు తీస్తాను. అందు గురించి నా మాట వినండి, నన్ను కొన్ని రోజులు వదిలేయండి, నేను ఎక్కడికి పోను, ఇక్కడే హార్డ్ వర్క్ చేసి మీ డబ్బులు మీకు రిటర్న్ చేసిస్తా. ఇట్లా లేదనుకో అది కూడా అడగండి. లేకపోతే ఏం చేస్తారు, కొట్టారా కొట్టండి, బట్టలు చింపేస్తారా చింపేయండి, కానీ డబ్బు అయితే వాపస్ రాదు కదా. నన్ను చంపేస్తారా చంపేయండి. అక్కడ సొల్యూషన్ ఉన్నదా? సొల్యూషన్ లేదు. మనం వెళ్ళి మాట్లాడితేనే సొల్యూషన్ వస్తుంది. భార్య భర్తలు ఇద్దరి మధ్యలో గొడవ అవుతుంది, గొడవ 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 చేసుకుంటే లాస్ట్ ఏమైతుంది, విడాకులు చేసుకుంటాం. విడాకులు చేసుకుంటే సొల్యూషన్ ఉండదా? పిల్లల భవిష్యత్తు ఏమైతుంది, పిల్లల యొక్క పరిస్థితి ఏమైతుంది ఆలోచించండి. మనం ఆరోపణలోనే ఉంటాము, ఇతను ఎట్లా చేసిండు, ఆమె ఎట్లా చేసింది, అదే చెప్పుకుంటూ ఉంటే రైట్. విడాకులు తీసుకుంటాం, విడాకులు తీసుకొని మళ్ళీ గ్యారెంటీ ఏమున్నది, ఇంకొక పెళ్లి చేసుకుంటే మళ్ళీ అక్కడ కూడా ప్రాబ్లం వస్తుందా రాదా, మళ్ళీ అక్కడ కూడా మంచిగా మేము ఉండగలుగుతారా అనే గ్యారెంటీ ఏదైనా ఉన్నదా? గ్యారెంటీ ఏం లేదు. చిన్నోడు పడిపోయిండు, రక్తం కాకుతుంది, కానీ భార్య భర్త మీద చెప్తుంది, భర్త భార్య మీద. నీకు ఎన్నిసార్లు చెప్పినా పిల్లల్ని మంచిగా చూసుకో, అసలు చూడవు. ఆమె అంటుంది అది కూడా కట్టుకుంటే బాగుంటుండే కదా, అతను పడిపోయిండు. వాళ్ళు కొట్లాట చేసుకుంటున్నారు. కొట్లాట చేసుకుంటే సొల్యూషన్ కాదు. అక్కడ ఫస్ట్ అక్కడ పడిపోయిండు, రక్తం కాకుండా ఫస్ట్ డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి, అన్ని ట్రీట్మెంట్ చేయాలి. అక్కడ మనం కొట్లాట చేసుకుంటే సొల్యూషన్ కాదు.